ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మొదటి పేతురు మొదటి అధ్యాయం 6వ వచనం చివర 7వ వచనం చదువుకుందాం. ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. చాలామంది వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, మొరపెడుతూ ఉంటారు. అయినా ఏంటి దేవుడు మా మొర ఆలకించట్లేదా, ఇంకా మేము ఇలానే ఉన్నాం, ఇంకా మా కష్టాలు పోలేదు, ఇంకా మా శ్రమలు పోలేదు, ఇంకా మేము అప్పుల నుంచి విడిపించబడలేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మీతో చెబుతున్న మాట ఏంటంటే, ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలమే మీరు ఈ దుఃఖంలో ఉంటారు, రాబోయే కాలంలో మీకు సంతోషం దేవుడు ఇస్తాడని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవును, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం కొరకు మనకు ఈ యొక్క శ్రమలు అనుమతించాడే తప్ప మనం ఈ శ్రమల్లో బాధపడాలి, మనం ఈ శ్రమల్లో కృంగిపోవాలి అన్న ఆలోచన దేవుడిది కాదు. బంగారం ఎలాగైతే అగ్నిలో వేసినప్పుడు అది ఇంకా దాని యొక్క మెరుపును పొందుకుంటుందో, అట్రీతిగా విశ్వాసులు కూడా వారి యొక్క విశ్వాసంలో ఇంకా ఎదుగుట కొరకు దేవుడు కొన్ని పరీక్షలు మనకు అనుమతిస్తూ ఉంటాడు. అలాగే మరి మీరు ఈరోజు ఏ శ్రమంలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఈ యొక్క దుఃఖం అనేది కొంచెము కాలమే మీకు ఉంటుంది, రానున్న దినాలన్నీ శుభకరమైన దినములని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. మరి ఇంకా మీరు ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మీ యొక్క ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.